Good morning, students. Today we are discussing ఎంజైమ్ల రసాయనిక నిర్మాణము. ఎంజైమ్లు రసాయనికంగా ప్రోటీన్లు, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైమ్లు కావు. కాబట్టి ఎంజైమ్లన్నీ ప్రోటీన్లే, కానీ ప్రోటీన్లన్నీ ఎంజైమ్లు కావు. కాబట్టి ఎంజైమ్లు సాధారణంగా రెండు రకాలు. అవి ఒకటి సరళ ఎంజైమ్లు, రెండవది సంయుగ్మ ఎంజైమ్లు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింపుల్ ఎంజైమ్స్? కాబట్టి సరళ ఎంజైమ్లు ప్రోటీన్ల అణువులతో మాత్రమే ఏర్పడతాయి. కాబట్టి ఏవైతే సరళ ఎంజైమ్లు ఉన్నాయో ఆ సరళ ఎంజైమ్లు ప్రోటీన్ అణువులతో మాత్రమే ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీయేజ్, ట్రిప్సిన్, పెప్సిన్. అదేవిధంగా సంయుగ్మ ఎంజైమ్లు అంటే ఈ రకపు ఎంజైమ్లు ప్రోటీన్ భాగంతో పాటు అదేవిధంగా ప్రోటీన్ కాని విజాతీయ సముదాయంను కూడా కలిగి ఉంటాయి. సంయుగ్మ ఎంజైమ్లు అంటే ప్రోటీన్ భాగము ప్లస్ ప్రోటీన్ కాని భాగం రెండు భాగములతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ సంయుగ్మ ఎంజైమ్లోని ఏదైతే ప్రోటీన్ భాగాన్ని అంటున్నామో ఆ ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని, ప్రోటీన్ కాని భాగాన్ని ప్రోస్థటిక్ సముదాయం అని అంటారు. కాబట్టి ఈ రెండూ కలిపి క్రియావంతమైన సంపూర్ణ ఎంజైమ్గా ఏర్పడుతుంది. ప్రోటీన్ భాగము, ప్రోటీన్ భాగం ఈ రెండు కలిసి సంపూర్ణ ఎంజైమ్గా ఏర్పడుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ హాలో ఎంజైము, అపో ఎంజైము ప్లస్ ప్రోస్థటిక్ సముదాయం కలిసి సంపూర్ణ ఎంజైమ్ ఏర్పడుతుంది. కాబట్టి ప్రోస్థటిక్ సముదాయం అనేది అకర్బన అయాన్లతో, అంటే జింక్ అయాన్ కానీ, మెగ్నీషియం అయాన్ కానీ, క్లోరిన్ అయాన్ కానీ, కాపర్ కానీ ఇటువంటి అయాన్లతో ఏర్పడితే దానిని మనము సహకారకమని అంటాము. కాబట్టి ప్రోస్థటిక్ సముదాయము అకర్బన అయాన్లతో కలిసి ఏర్పడేదాన్ని మనము కోఫాక్టర్ లేక సహకారకం అని అంటాము. సహకారకము అపో ఎంజైమ్లకు గట్టిగా బంధింపబడి ఉంటుంది. ఏదైతే అయాన్స్ ఉన్నాయో, ఏదైతే సహకారకాలు ఉన్నాయో ఆ సహకారకం అనేది అపో ఎంజైమ్కు గట్టిగా బంధింపబడి ఉంటుంది. వాటినే మనము డయాలిసిస్ ద్వారా వేరుపరచలేము. కాబట్టి సహకారకాలు ఎంజైముల సహచరులే కానీ వాటి అంతర్భాగాలు కావు. సహకారకాలు ఎంజైముల సహచరులే కానీ వాటి అంతర్భాగాలు కావు. అదేవిధంగా మనం ఎగ్జామ్ చూసినట్లయితే చూడండి, కూడా గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ, ఎక్సోకైనేజ్, మెగ్నీషియం అయాన్ ప్లస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏడీపీగా ఏర్పడుతుంది. అదేవిధంగా యూరియేజ్ ఎంజైము చర్య జరుపుతుంది యూరియా పైన, NH3 ప్లస్ CO2. ఈ విధంగా మనము ఎగ్జాంపుల్ చూడవచ్చును. అదేవిధంగా ప్రోస్థటిక్ సముదాయము కర్బన అణువులతో ఏర్పడితే దానిని సహ ఎంజైమ్ అని అంటాము. ప్రోస్థటిక్ సముదాయము కర్బన అణువులతో ఏర్పడితే దానిని సహ ఎంజైమ్ అని అంటారు. ఎంజైములు అపో ఎంజైములకు వదులుగా అంటుకొని ఉంటాయి. కాబట్టి ఎంజైములు అపో ఎంజైములకు వదులుగా అంటుకొని ఉంటాయి. అందువలన వీటిని మనము డయాలసిస్ ద్వారా ప్రక్రియ ద్వారా అపో ఎంజైమ్ నుంచి వేరు చేయవచ్చును. కాబట్టి చూడండి ఎగ్జాంపుల్, సహ ఎంజైము ఇది NAD, నికోటిన్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ సహ ఎంజైము. ఇది ఎంజైము డిహైడ్రోజినేజులు. ఈ విధంగా మనము వాటిని వేరుపరచవచ్చును. కాబట్టి పైన ఇవన్నీ కూడా మనం NAD కానీ, NADH కానీ, NADP కానీ, ATP కానీ, TPP కానీ, TMN కానీ, FAD కానీ ఇవన్నీ కూడా సహ ఎంజైములు. కాబట్టి ఈ సహ ఎంజైమ్లలో విటమిన్లు అంతర్భాగంగా కూడా ఉంటాయి. NAD, NADPలతో కలిసి థైమిన్ పైరోఫాస్ఫేట్, విటమిన్ B12, FAD, FMNలో రెబోఫ్లావిన్ అంతర్భాగంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎంజైమ్ల యొక్క రసాయనిక నిర్మాణము. ఇకపోతే ఎంజైమ్ల నామీకరణ, అదేవిధంగా వర్గీకరణ.
ఎంజైముల చర్యలలో గల విశిష్టతను అనుసరించి ఎంజైము చర్యలలో గల విశిష్టతను అనుసరించి అవి ప్రభావితం చేసే అదస్థ పదార్థాల చివర కాబట్టి ఎంజైము ప్రభావితం చేసే అదస్థ పదార్థం యొక్క చివరి భాగంలో మనము ఏజ్ అనే పదాన్ని చేర్చినప్పుడు దాన్ని ఎంజైమ్లో మనము నామీకరణగా చేయవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాల్టోజ్ చక్కెరపై చర్య జరిపే ఎంజైమును మాల్టేజ్. కాబట్టి ఇక్కడ ఏజ్ అనే పదము చేర్చినప్పుడు మనం ఎంజైమ్గా నామీకరణం చేయవచ్చును. అదేవిధంగా సుక్రోజుపై చర్య జరిపేదాన్ని సుక్రేజ్ అని పిలుస్తారు. కాబట్టి కానీ ట్రిప్సిన్, పెప్సిన్ వంటి ఎంజైములు ఇది వర్తించదు. అంటే కొన్ని ట్రిప్సిన్ కానీ పెప్సిన్ కానీ ఇటువంటి వాటికి వర్తించదు. కొన్ని ఎంజైముల పేర్లు అదస్థ పదార్థము అవి జరిపే రసాయన చర్యలను తెలియజేస్తాయి. కాబట్టి కొన్ని ఎంజైములు ఏమో అవి అదస్థ పదార్థమును అదేవిధంగా చర్య జరిపే వాటిని తెలియజేస్తాయి. డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము సక్సినిక్ ఆమ్లం నుండి 2 ప్రోటాన్లను తొలగిస్తుంది. కాబట్టి డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము 2 ప్రోటాన్లను లేక 2 హైడ్రోజన్లను తొలగిస్తుంది. అదేవిధంగా పైరువిక్ ఆమ్లము కార్బన్ డైఆక్సైడ్ తొలగించు ఎంజైమును పైరువిక్ డీకార్బాక్సిలేజ్ లేదా పైరువిక్ ఆక్సిడేజ్ అని పిలుస్తారు. కాబట్టి సక్సినిక్ ఆమ్లము NAD+, ఇక్కడ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ కాబట్టి 2 ప్రోటాన్లను 2 హైడ్రోజన్లను గ్రహించి ఇక్కడ ఫ్యూమరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ప్లస్ NADH+H+గా క్షయకరణము చెందుతుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని మనము ఎంజైమ్లను నామీకరణం చేయవచ్చును. కాబట్టి కొన్ని ఎంజైముల పేర్లు అది ప్రభావితం చేసే రసాయనిక చర్యలను కూడా తెలియజేస్తాయి. కాబట్టి ప్రోటాన్లను తొలగించే వాటిని డిహైడ్రోజినేజ్లని, ఆక్సీకరణ జరిపే వాటిని ఆక్సిడేజ్లని, జల విశ్లేషణ జరిపే వాటిని హైడ్రోలేజ్లని మనము వ్యవహరిస్తారు. కాబట్టి ఆక్సిడేజులు, హైడ్రోలేజులు, డిహైడ్రోజినేజులు ఈ విధంగా మనం వాటిని గుర్తించడం జరిగింది. కాబట్టి రసాయనిక చర్యలపై గల ఎంజైముల ప్రభావాన్ని అనుసరించి అంతర్జాతీయ జీవ రసాయనిక ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అనే నియమించిన ఎంజైమ్ కమిషన్ ఏదైతే ఉందో అది 1964లో ఎంజైమ్లను వివిధ రకాల తరగతులుగా వర్గీకరించింది. కాబట్టి అవి ఆక్సిడో రిడక్టేజులు ఒకటి, రెండవది ట్రాన్స్ఫరేజులు, మూడవది లయేజులు, అదేవిధంగా హైడ్రోలేజులు, ఐసోమరేజులు, లైగేజులు ఈ విధంగా 6 రకాలుగా వర్గీకరించారు ఎంజైమ్లను. కాబట్టి వాటిని మళ్ళీ ఉపతరగతులుగా కూడా విభజించడం జరిగింది. ఈ విధంగా ఎంజైమ్లను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి దీనిలో మొట్టమొదటిది ఆక్సిడో రిడక్టేజులు. కాబట్టి ఎంజైమ్లు ఆక్సీకరణ, క్షయకరణ చర్యలలో పాల్గొంటాయి. ఆక్సిడేజులు, అదేవిధంగా డిహైడ్రోజినేజులు, రిడక్టేజులు ఇవన్నీ కూడా ఈ తరగతికి చెందినాయి. కాబట్టి ఆక్సిడో రిడక్టేజ్ అనేటివి ఈ ఎంజైమ్లు ఆక్సీకరణ, క్షయకరణ చర్యలలో పాల్గొంటాయి. కాబట్టి ఆక్సిడేజులు, డిహైడ్రోజినేజులు, రిడక్టేజులు అనేటివి ఈ తరగతికి చెందిన ఎంజైమ్లు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆక్సిడేజులు అదస్థ పదార్థం నుంచి హైడ్రోజన్ పరమాణువును తొలగిస్తాయి. తొలగించిన హైడ్రోజన్ పరమాణువులను ఆక్సిజన్కు అందించి ఇక్కడ నీటి ఉత్పన్నము చేయబడుతుంది. కాబట్టి అదస్థ పదార్థం నుండి హైడ్రోజన్ పరమాణువులు తొలగించబడిన హైడ్రోజన్లో ఆక్సిజన్ గ్రహించే నీటి ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ AH2+O2 A+, ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ని గ్రహించి H2 అనేది ఏర్పడుతుంది.
AH2 ప్లస్ హాఫ్ O2 A ప్లస్ H2O, AH2 ప్లస్ O2 A ప్లస్ H2O2. ఈ విధంగా ఇక్కడ A అనేది అదస్థ పదార్థంగా మనం గుర్తించవచ్చును. కాబట్టి అదస్థ పదార్థం నుంచి హైడ్రోజన్ పరమాణువు తొలగించబడుతుంది. కాబట్టి తొలగించబడిన హైడ్రోజన్ పరమాణువు ఆక్సిజన్ గ్రహిస్తుంది. కాకపోతే నెక్స్ట్ డీహైడ్రోజనేజులు. ఒక అదస్థ పదార్థం నుంచి హైడ్రోజన్ పరమాణువులు తొలగించి మరి ఒక అదస్థ పదార్థమునకు మార్చుటలో సహాయపడతాయి డీహైడ్రోజనేజ్. కాబట్టి ఇక్కడ చూడండి NAD ప్లస్ AH2 అదస్థ పదార్థం. ఇక్కడ హైడ్రోజన్ పరమాణువులు NAD ప్లస్ గ్రహించి NADH ప్లస్గా క్షయకరణం చెందుతుంది. కాబట్టి అదస్థ పదార్థం నుండి హైడ్రోజన్ పరమాణువులు వేరొక అదస్థ పదార్థానికి మార్పు చేటులో తొలగించబడతాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ ఉంది మనకు, సక్సేనిక్ ఆమ్లము ప్లస్ FAD, సక్సేనిక్ డీహైడ్రోజనేజ్ ప్లస్ ఫ్యూమెరిక్ ఆమ్లము, అదేవిధంగా ఇక్కడ FADH ప్లస్ H2గా క్షయకరణం చెందించబడుతుంది. ఇకపోతే ఇవన్నీ కూడా ఆక్సిడో రిడక్టేజ్లు, అంటే ఆక్సిడేజ్లు, రిడక్టేజ్లు, డీహైడ్రోజన్, ఈ మూడు కూడా ఈ తరగతికి చెందుతాయి. ఇకపోతే నెక్స్ట్ ట్రాన్స్ఫరేజ్లు. ఈ తరగతికి చెందిన ఎంజైమ్లు ఒక అదస్థ పదార్థం నుండి మరొక దానికి రసాయనిక సముదాయాలను మార్చడంలో సహాయపడతాయి. కాబట్టి ఒక అదస్థ పదార్థం నుంచి మరొక అదస్థ పదార్థానికి రసాయన సముదాయాలను మార్చడంలో ఈ ట్రాన్స్ఫరేజ్లు అనే ఎంజైమ్లు తోడ్పడతాయి. కాబట్టి ట్రాన్స్ అమైనేజులు కావచ్చు, కైనేజులు కావచ్చు ఈ తరగతికి చెందుతాయి. ట్రాన్స్ అమైనేజులు కావచ్చు, కైనేజులు ఇవన్నీ కూడా ఈ తరగతికి చెందుతాయి. కాబట్టి ట్రాన్స్ అమైనేజులు ఒక అదస్థ పదార్థం నుండి అమైనో సముదాయాలను వేరు చేసి మరి ఒక అదస్థ పదార్థమునకు మార్పు చెందుతాయి. కాబట్టి అమైనో సముదాయంని ఒక అదస్థ పదార్థం నుంచి మరొక అదస్థ పదార్థానికి మార్పు చేయడంలో ఈ ట్రాన్స్ అమైనేజ్లు అనేవి తోడ్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటామిక్ ట్రాన్స్ అమైనేజ్ అనే ఎంజైము ఇక్కడ చూడండి. కాబట్టి ఇక్కడ గ్లూటామిక్ ఆమ్లము ప్లస్ ఆక్సాలోసక్సేనిక్ ఆమ్లము, ఇక్కడ అమైనో సముదాయం అనేది మార్చబడుతుంది. గ్లూటామిక్ ట్రాన్స్ అమైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆల్ఫా కీటో గ్లూటామిక్ ఆమ్లము ప్లస్ ఆస్పర్టిక్ ఆమ్లం అనేది మార్పు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇది అమైనో సముదాయం అనేది ఒక అదస్థ పదార్థం నుంచి మరొక అదస్థ పదార్థాన్ని గ్లూటామిక్ ఆమ్లం నుంచి అమైనో సముదాయము ఆస్పర్టిక్ ఆమ్ల సముదాయానికి మార్చడంలో తోడ్పడుతుంది. కాబట్టి వీటిని మనము ట్రాన్స్ అమైనేజ్లు అని అంటాము. అదేవిధంగా ఫాస్ఫారిలేజులు లేదా కైనేజులు అనే ఎంజైమ్లు ఒక అదస్థ పదార్థం నుండి ఫాస్ఫేట్ సముదాయాన్ని మరి ఒక అదస్థ పదార్థంలో మార్చడంలో తోడ్పడతాయి. కాబట్టి కైనేజ్ అనే ఎంజైమ్లు ఒక అదస్థ పదార్థం నుంచి ఫాస్ఫేట్ సముదాయాన్ని మరొక అదస్థ పదార్థానికి మార్పు చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఇక్కడ చూడండి గ్లూకోజ్ ప్లస్ ATP. కాబట్టి ఇక్కడ ATP నుంచి ఫాస్ఫేట్ సముదాయము గ్లూకోజ్కు మార్చబడుతుంది. కాబట్టి ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. కాబట్టి ఇక్కడ దాని ఫలితంగా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ATP కాస్త ADPగా మార్పు చెందుతుంది. కాబట్టి ఒక అదస్థ పదార్థం నుంచి ఫాస్ఫేట్ సముదాయాన్ని మరొక అదస్థ పదార్థానికి ఇక్కడ ఫాస్ఫేట్ సముదాయం మార్చబడుతుంది. దాన్ని మనము కైనేజ్ అనే ఎంజైమ్ అటువంటి చర్యలను ప్రేరేపిస్తాయి.